పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దుబ్బాక పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ షేర్లా కైలేష్, వైస్ చైర్మన్ కాల్వా నరేష్ అధికారులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పాతూరి అంజిరెడ్డి అనే రైతు తన తల్లి గారైన పాతూరి గాలవపై ఎల్డీ లోన్ గతంలో పూర్తిగా కట్టేసి అకౌంట్ క్లోజ్ చేసిన విషయం, అలాగే క్రాప్ లోన్ 60,000 రూపాయలు డీసీసీ బ్యాంకు ద్వారా తీసుకొని దానిని 2023 డిసెంబర్ వరకు రుణమాఫీలో 62,000 రూపాయలు పోగా మిగిలిన మొత్తం 16,205 రూపాయలు మిత్తీలు చెల్లించాలని అధికారులు కోరగా వారిపై దూషణలు చేస్తూ పత్రికా సోదరులకు తప్పుడు ప్రచారాన్ని అందించి అధికారులు నా దగ్గర లంచం అడుగుతున్నారని తప్పుడు ప్రచారాలు చేయడం సరైనది కాదన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎంతో మంది సభ్యత్వంతో కూడుకున్న రైతులు ఉన్నారు. రైతులను తప్పుద్రోవ పట్టించవద్దని కోరారు. కోఆపరేటివ్ ఆఫీసర్లా వసూలు చేస్తారు కానీ వెళ్ళి ఇట్లా ఫోటోలు తీసుకుంటారు అన్నమాట. ఇన్నే కాదు, జిల్లా వ్యాప్తంగా అవును మనకు ఆదాయం ఎల్టీ చెల్లించిండు. కాపులో ఉన్నది అట్లా ఆయన ఇప్పుడు కూడా ఎల్టీ పెట్టిన క్రాప్ చెప్పలే. ఇక్కడ ఏమైందంటే మన అకౌంట్ క్లోజ్ అని చెప్పినాక కూడా ఇంకా 16,000 రూపాయలు ఎక్కడికి ఆయనతో క్రాప్ సంబంధించిన క్రాప్ లోన్ విషయానికి వస్తే ఆమె 25వ తారీఖు 9వ నెల 2018 60,000 రూపాయల క్రాప్ లోన్ తీసుకుంది. 60,000కు మన 2023 డిసెంబర్ లోపు పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక రైతులకు ఒకే కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నప్పుడు కొత్త నివేదిక పంపించినాం. అప్పటికి 73,512 అంటే 60,000కు 13,525 రూపాయలు మిత్తిరికంగా పూర్తిగా 73,512 రూపాయలు మేము సంబంధిత అధికారులతో రుణమాఫీకి పంపించినాం. మాకు రుణమాఫీ 62,987 రూపాయలు మాత్రమే పాతూరి గాలవ్వ పేరు మీద ఆన్లైన్లో రావడం జరిగింది. ఎంత? 62,977. పోను మిగిలిన 10,525 రూపాయలు వడ్డీ అలాగే ఉండగా 3వ తారీఖు 12వ నెల 2023 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుండి నిన్నటి వరకు 2025 నిన్నటి 31వ తారీఖు వరకు 5,680 రూపాయలు మితి మొత్తం కలిపి 16,205 రూపాయలు ఉన్నదని చెప్పేసి మా సీఈఓ గారు ఆయనకు తెలియజేయడం జరిగింది. అయ్యా మీరు ఎల్టీ లోన్ పూర్తిగా కట్టేసిరు, మేము దాన్ని మీ అకౌంట్ క్లోజ్ చేసాం. దానికో అకౌంట్ నెంబర్ ఉంటుంది, దీనికో అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఇందులో మీరు 60,000 తీసుకుర్రు, ప్రభుత్వం నీకు 62,525 రూపాయలు మాఫీ ఇచ్చింది. మిత్తిలు మాఫీ కాలేవు. మిత్తిలు అందరికీ ఒకటే లెక్క ఉంటాయి. రైతులకు ఇక్కడ మార్గేజ్ చేసుకున్న దాని తర్వాత ఆన్లైన్లో మీరు మళ్ళీ రిలీజ్ చేసుకోవాలి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి మీకు పూర్తి స్థాయి డబ్బులు ఇవ్వమంటే నిన్న ఇక్కడికి వచ్చి నానావిధ హడావిడి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లపై విరుచుకుపడి తిట్టి మీరు నన్ను లంచం అడుగుతారు, అది అడుగుతారు, మేము బదనాం చేస్తాం, అది చేస్తామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి మాధ్యమికాలలో పేపర్లు రాపించారు. దయచేసి ఇటువంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకటే, మన సొసైటీలో ఉన్నది 5,000 6,000 మంది రైతులు ఉంటారు. వారిని అందరినీ తప్పుతో పట్టించద్దు. మన సొసైటీ అభివృద్ధి చెందుతుందే మన రైతులు అభివృద్ధి చెందుతారు. ఇలా మంచికో చెడుకో ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ మున్సిపాలే కానీ మండలాల్లో ఉన్నటువంటి రైతులు కానీ ఆధారంగా ఉంటేనే ఈ వడ్ల కొనుగోలు కానీ అన్నీ జరుగుతాయి. ఇటువంటి దుష్ప్రచారాలు చేసి రైతులను సొసైటీ దిక్కు తిరగకుండా చేయకుండా చేస్తారనడం చాలా తప్పుకరమైన విషయం. ఇప్పటికైనా మీరు చేసినటువంటి తప్పును మీరు అంగీకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. యథావిధిగా మీరు ఈ తప్పుడు ప్రచారాన్ని ఎలా చేశారో మాధ్యమికాలలో పెట్టకుంటే మీపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రాథమిక వ్యవసాయ సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం. ఏంటంటే ఈరోజు మేము కోఆపరేటివ్ ఆఫీస్లో నేను కానీ మా వైస్ చైర్మన్ కానీ సీఓ కానీ స్టాఫ్ సిబ్బంది ప్రెస్ అంటే మన విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే నిన్నటి రోజున వివిధ సామాజిక మాధ్యమంలో కొన్ని పత్రికలలో ఒక తప్పుడు
వార్త ప్రచారం జరిగింది. దాని మీద పూర్తిగా దుబ్బాక ప్రజలకు కానీ రైతాంగానికి తెలియాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి నిన్న ఏదైతే ఒక రైతు ఆరోపణ చేసిందో అది శుద్ధ వ్యతిరేకము, పూర్తిగా అబద్ధము, పచ్చిగా మాట్లాడిండు. ఎందుకంటే తన గతంలో వాళ్ళ అమ్మ పేరు మీద ఎల్టీ లోన్ ఉండే, ఎల్టీ లోను నిజమే ఉండే, ఆయన క్లోజ్ చేసుకుంటే నిజమే. కానీ ఎల్టీతో పాటు వాళ్ళ అమ్మ కాప్ లోన్ తీసుకున్నది. కాప్ లోను పాత గవర్నమెంట్ ఓంగా కొత్త గవర్నమెంట్లో పుట్టి ఆయన కొంత మాఫీ వచ్చింది. మాఫీ ఓంగా ఏదైతే వడ్డీ ఉన్నదో ఆ వడ్డీని తను కట్టి పూర్తిగా కట్టి స్లాట్ బుక్ చేసుకొని మార్కేజ్ రిలీజ్ చేసుకోవాలి, అప్పుడు పాస్బుక్ పోతుంది. కానీ లేదు నేను ఏం కట్టను, నాకు మొత్తం రుణమాఫీ అయింది అంటే రుణమాఫీ కాలేదు, ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన పంట ఎంత ఉన్నదో, ఇంకా ఎంత ఇంట్రెస్ట్ కట్టానో, అసలు ఎంత ఉందో ఇంకా పూర్తిగా ఉన్నది. అది తెలుసుకోకుండా తను ఏదో సోషల్ మీడియాకి ఎక్కడం సబబు కాదు. ఎందుకంటే ఇప్పటికే గతంలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి మా సొసైటీ నుండి. మరొక్కసారి ప్రజలు కానీ రైతులు కానీ ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. మేమేదో తనని ఇబ్బంది పెట్టడానికి కాదు, తనని కించపరచడానికి, తను మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన చెప్పిన సామాజిక మాధ్యమాలకు పూర్తిగా తప్పు అని తెలియజేయడానికి మరొకసారి దుబ్బాక ప్రజలందరికీ రైతులకు తెలవాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజు సోషల్ మీడియా మాధ్యమికాల్లో అలాగే కొన్ని పత్రికలలో పాతూరి అంజిరెడ్డి, పాతూరి గాలవ కుమారుడు అంజిరెడ్డి అనేటైనే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలలోకి తీసుకుపోయి ఇవాళ రైతుల్లో ఆందోళన కలిగించే విషయాలు చేయడం జరిగింది. పత్రికా సోదరులు కూడా తప్పుడు సమాచారం అందించి ఆయన ఎప్పుడో గతంలో కట్టినటువంటి అప్పును నేడే కట్టినా క్లోజ్ అని చెప్పేసి ఒక తప్పుడు పత్రాలను ఇచ్చి ఈరోజు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు రైతులను. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పాతూరి గాలవ గారి పేరుపై 2 అకౌంట్లలో, ఒకటి ఎల్టీ అకౌంట్, ఒకటి క్రాప్ లోన్ అకౌంట్, 2 అకౌంట్లు ఉన్నాయి. ఒక ఎల్టీ అకౌంట్లో 5వ తారీఖు 2వ నెల 2016లో 1,90,000 రూపాయలు లోన్, ఎల్టీ లోన్ తీసుకుంది. దానికి పూర్తిగా 17వ తారీఖు 5వ నెల 2023 వరకు 3,16,000 రూపాయలు ఆమె అప్పు సహకార సంఘానికి అప్పు ఉంది. అందులో 16వ తారీఖు 5వ నెల 2023లో 2,60,000, ఇంకొకటి 17వ తారీఖు 5వ నెల 2023లో 56,020, మొత్తం కలుపుకొని 3,16,000 రూపాయలు సొసైటీకి ఎల్టీ అప్పు చెల్లించింది. దానికి పూర్తిగా కూడా రసీదుల రూపకంగా మా యొక్క సిఇఓ గారు ఆయనకు అందించారు. ఇక్కడికి ఆయన అప్పు, ఎల్టీ అప్పు మొత్తం పూర్తిగా క్లోజ్ అయింది. క్రాప్ లోన్ ఉంటుంది. ఆయన ఏమని చెప్పిండు మాధ్యమికాలల్లో, నేను పూర్తి స్థాయి అప్పు కట్టినా, నాకు అకౌంట్ క్లోజు అని చెప్పేసి ఇచ్చినా కానీ నాకు ఇంకా 16,000 రూపాయలు 13,000 రూపాయలు లంచంగా ఇవ్వమంటారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసిండు. ఆ 16,000 రూపాయలు అనేది కూడా మా సిఇఓ గారు ఆయన చెప్పింది ఎల్టీకి సంబంధించింది కాదు. ఎల్టీ మనం ఇచ్చేసిన క్లోజ్ అయిపోయింది. ఇతనే మరి నేను క్రాప్ కూడా ఉన్నది అని చెప్పేసి కూడా తెలియజేయాలి కదా. క్రాప్ అనేది తెలియజేయకుండా దాన్ని దాచిపెట్టి ఓన్లీ నేను కట్టిన ఎల్టీ మొత్తం క్లోజ్ చేసినా నాకు ఇస్తలేడని చెప్పేసి ఈరోజు దుష్ప్రచారం చేసిర్రు. నేను ఫోటోలు కూడా దిగినా అని చెప్పేసి అన్నాడు. ఫోటోలు ఒకటే కాదు, మన దుబ్బాకనే కాదు, జగదేవ్పూర్, గజ్వేల్ అన్ని ప్రాంతాలలో కూడా ఇవన్నీ ఎల్టీలు రికవరీ చేసినప్పుడు కంపల్సరీ ఫోటోలు తీసుకునే విధానం ఉంటుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏ జిల్లాల ఏ సొసైటీలోనైనా ఎల్టీ అనేది వసూలు చేసినప్పుడు వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిగా ఫోటో దించుకొని పై అధికారులకు డీసీఓ ఆఫీస్కు పెట్టడం జరుగుతుంది. ఈ రోజు మేము ఇన్ని లక్షల రికవరీ చేసినాం, పలాని వ్యక్తి రైతు నుంచి మేము ఇంత అమౌంట్ తీసుకున్నాం అని చెప్పేసి పూర్తి స్థాయిగా నివేదిక డీసీఓ ఆఫీస్కి ఇవ్వాలి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.